సారీ పాప, ఏదో కోపంలో కొట్టేశాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అంత ఇష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్న తనే నన్ను అర్థం చేసుకోలేకపోయింది. రేపెప్పుడైనా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే తట్టుకోవడం కష్టం. నేను అర్థం చేసుకుంటానో లేదో నువ్వు లవ్ చేసే ముందు ఆలోచించాలి. నేను తిరిగి లవ్ చేసాక కాదు. అరుస్తావా నా మీద? కొడతావా నన్ను? తప్పు చేశాను కాబట్టి బ్రతిమలాడుతున్నాను కదా. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావే, నేను ఏడ్చుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోయానా? అయినా సమస్య వస్తే సాల్వ్ చేసుకోవాలి గాని సైడ్ అయిపోతారా? జరుగుతాయి. లవ్ అన్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. దానికి ఏడుపులు పెడబోపులు పెట్టుకునే బదులు మంచిగా మాట్లాడుకుని మర్చిపోతే బాగుంటుంది కదా. అబ్బా, బాగా గట్టిగా తగిలింది. నాకు కూడా తగిలింది. ఇలాంటప్పుడే బాగా దగ్గరగా ఉంటే ఏంటి, బాగా దగ్గరగా ఉంటే నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. సిగ్గులేదా నాకు? ఇలాంటి విషయాల్లో సిగ్గుపడితే ఆడిని మగాడు అనరు తెలుసా? దా పాపా, దా పాపా. మీ అమ్మ చెప్పేది కూడా నీకోసమే కదా. ఎందుకు ఇలా చేస్తున్నావు? మా అమ్మకే నా ప్రేమ అర్థం కాలేదు, రేపు నీకు కూడా అర్థం కాదు. నువ్వు కూడా వదిలేస్తావు నన్ను, అంతే కదా? అదేదో అప్పుడెందుకు, ఇప్పుడే వదిలే. నాకెవరొద్దు, పో బయటికి పో. అమ్మా, ఒక్క 10 నిమిషాలు ఇప్పుడు నువ్వు బయట నుంచి నా దగ్గరికి వచ్చి మాట్లాడకపోతేనే నా గుండె ఒకలా కొట్టుకుంటుందమ్మా. అలాంటిది నీకేమైనా అయితే నేను ఎలా తట్టుకుంటానమ్మా? నా బాధ కూడా అదేరా. ఈ పిచ్చి ప్రేమతో నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటావేమో అని భయం. నాకేం కాదమ్మా, నేను చూసుకోవాలి కదా. నాకేం కాదు. రే, అనవసరంగా మీ అమ్మ మీద కోపం అంతా అమ్మ మీద చూపించావు. తన పాపం బాధపడి బయటికి వెళ్ళిపోయింది. ఇది మిడ్ నైట్ రా, ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళింది, సేఫ్ కాదు. ఇలా అర్జెంట్ గా తీసుకురా. వెళ్ళరా. వెళ్ళరా. ఏంటి కాసిం, ఎలా ఉన్నావు? ఏమైంది? కౌన్ మారా? ఇక్కడ నా ఇంటికి వచ్చి నా వాళ్ళందరి ముందు నన్ను కొట్టాడన్నా. నువ్వు ఏదో ఒకటి చేయాలన్నా. ఎవడు? తీస్మార్ ఖాన్. తీస్మార్ వాడికి నువ్వంటే వచ్చాన్నా? ఏదైనా స్టెప్ తీసుకుంటే సిలీగా ఉండకూడదు కాసిం, సాలిడ్ గా ఉండాలి.